హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్, కరెంట్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ 1111 పోర్టల్కి సంబంధించిన క్రిస్టల్స్ ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా నా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు మీ పేరు అండ్ మీ ప్రాబ్లం ఏంటో షేర్ చేస్తే మీకు ఏ క్రిస్టల్స్ సూట్ అవుతాయనేది నేను మీకు పంపించడం అనేది జరుగుతుంది. సో రిమైనింగ్ డీటెయిల్స్ కోసం మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఆర్డర్స్ అండ్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ ప్రజెంట్ అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారంటే, ఇక్కడ మీరు మెసేజెస్ చేశారు మీ పర్సన్కి అండ్ కొన్ని మెసేజెస్ మీ పర్సన్ రిప్లై ఇస్తున్నారు, కొన్ని రిప్లై ఇవ్వడం లేదు, సైలెంట్ అయిపోతున్నారు. బట్ మీరు చాలా సాడ్నెస్లో ఉంటున్నారు. ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు మీ పర్సన్ అనేది మీకు సాడ్నెస్ ఇస్తుంది ఇక్కడ. సో మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, కానీ సైలెంట్ ఉంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఇంకేదో సిచ్యువేషన్ని డీల్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా సాల్వ్ చేయాలి అంటే డీల్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దట్ సిచ్యువేషన్ సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ పర్సన్ ఒక క్లీన్ స్లేట్లా రావాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్. అదే డిసైడ్ చేసుకున్నారు. కానీ మీకేమీ రెస్పాండ్ అవ్వకపోతే మీరు సాడ్నెస్లో ఉంటున్నారు. కానీ మీకు అర్థమవుతుంది మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని. అండ్ అక్కడ మీ పర్సన్కి అర్థమవుతుంది మీ మెసేజెస్ చూసి మీ పర్సన్ని మీరు మిస్ అవుతున్నారు అని. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీ పర్సన్ అంటే, ఇక్కడ మీ పర్సన్ డైలీ గాడ్ని ప్రే చేస్తున్నారు. ఏమనంటే తనున్న ప్రజెంట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి త్వరగా తనని రిలీవ్ చేయమని. ఓకే, ఆ సిచ్యువేషన్ తనకి ఇష్టం లేదు, అందులో తనకి హ్యాపీనెస్ లేదు. ఆ సిచ్యువేషన్ ఏదైనా అవ్వనివ్వండి, హ్యాపీనెస్ అనేది లేదు. ప్రాబ్లమ్స్ ఇంకా మల్టిప్లై అయిపోతున్నాయి అక్కడ మీ పర్సన్కి. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం అనేది మీ పర్సన్ సైడ్ నుంచే ఉంది, మీ సైడ్ నుంచి లేదు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఇలా షట్ డౌన్ అయిపోయినట్టుగా బిహేవ్ చేస్తుంటే మీరు సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు. బట్ ఇక్కడ మీ బాండింగ్ కూడా చాలా ఎమోషనల్ బాండింగ్. ఓకే, ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అని అర్థమవుతుంది ఇక్కడ రికార్డ్స్ చూస్తే. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు, మీకు సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నారు. అండ్ దే వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ. అండ్ ఎవ్రీ మార్నింగ్ తను లేవగానే ఫస్ట్ ఆలోచించేది మీకోసమే. ఓకే, ఫస్ట్ మీ పిక్స్ చూసుకోవడం అండ్ మిమ్మల్ని ఒక ఎర్త్ ఏంజెల్లా చూస్తున్నారు. అంటే తను ఇప్పటి వరకు ఎవరితో అయితే డీల్ చేశారో వాళ్ళెవరితో కూడా మిమ్మల్ని కంపేర్ చేయలేం అని డిసైడ్ అయ్యారు. ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే వచ్చింది మీ పర్సన్కి. ఎందుకంటే మీ బిహేవియర్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. అండ్ మీ పర్సన్ బిహేవియర్ చూస్తే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ మీకు మ్యాచ్ అవ్వరేమో అనుకుంటున్నారు. కానీ మీ రిలేషన్ కావాలి అండ్ మీరు కావాలి మీ పర్సన్కి.
ఇక్కడ ఓవరాల్గా ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. మీ పర్సన్ అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారో మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు మీ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయినట్టుగానే మీ ఎనర్జీస్ కూడా మీ పర్సన్కి కనెక్ట్ అవుతున్నాయి. మీరు ఎమోషనల్గా ఉన్నట్టు మీ పర్సన్కి అనిపిస్తుంది. అండ్ సడన్లీ ఇన్ ద మిడ్ నైట్ అరౌండ్ 2:30 ఆర్ 3 ఆ టైమింగ్లో మీరు సడన్లీ నిద్రలోంచి మీ నిద్ర అది బ్రేక్ అవ్వడం, మీరు సడన్గా లేచి ఏదో మీ మీద పడినట్టుగా అనిపించడం, అండ్ ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్టు అనిపించడం, ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి మీకు. ఇదంతా ఏంటి అని అంటే, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరిది. ఆ ఎనర్జీస్ మిమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేస్తున్నాయి ప్రజెంట్. ఓకే. అండ్ 24 hours మీరు కూడా మీ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నారు. సేమ్ వే అక్కడ మీ పర్సన్ కూడా మీకోసమే ఆలోచిస్తున్నారు. బట్ మిమ్మల్ని అసలు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మళ్ళీ మీకు ఎలా కనెక్ట్ అవ్వాలి, తను అనుకునేది ఏంటంటే మీతో ఒక ఫ్యూచర్ చూస్తున్నారు, డీప్ బాండింగ్ చూస్తున్నారు. మీతో కలిసి లైఫ్ అంతా ఉండాలి అని అంటే అసలు ఇప్పుడు ప్రజెంట్ ఏం యాక్షన్ తీసుకోవాలి. ఓకే. తను మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అంటే మీరు ఒకవేళ రిజెక్ట్ చేస్తారా వద్దా, ఒకవేళ తర్వాత కమిట్మెంట్ అడుగుదామా అనేది మీ పర్సన్ డౌట్ కూడా ఉంది. మీ పర్సన్ కూడా సేమ్ వే మీలాగనే ఇన్ ద మిడ్ నైట్ సడన్గా తను నిద్రలోంచి లేవడం, సడన్గా మీ థాట్స్ రావడం తన మైండ్లోకి. అండ్ అసలు ఏంటిది, ఎందుకు మేము ఇలా సెపరేట్గా ఎందుకు ఉంటున్నాం, అండ్ ఇదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా అసలు ఎప్పుడు చేంజ్ అవుతుంది, మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఎప్పుడు ఉంటాం, ఇలాంటి డౌట్స్ అన్నీ మీ పర్సన్ మీ డైరెక్ట్గా గాడ్నే అడుగుతున్నారు. ఓకే. తను అనుకోవడం కాదు, డైరెక్ట్గా గాడ్నే అడుగుతున్నారు. సో మీరు కూడా డైలీ ప్రేయర్స్ చేస్తున్నారు గాడ్కి. ఏమని అంటే త్వరగా మీ ఇద్దరిని కలపమని. ఓకే. సో ఇది మీ ఇద్దరు ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే. సో ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆర్ సో మెనీ ఇయర్స్ బ్యాక్ మీ లైఫ్లో ఎవరో ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. వన్ పర్సన్, సంబడి ఎక్స్పైర్డ్. ఆ పర్సన్కి కూడా మీరంటే ఇష్టం. ఓకే. మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా చూడాలి అని అనుకుంటున్నారు. దట్ పర్సన్ ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో ఆ పర్సన్ మేబీ ఒక బైక్ యాక్సిడెంట్లో ఆర్ ఎనీ హెల్త్ ప్రాబ్లంతో సడన్ డెత్ అనేది జరిగింది. ఆ పర్సన్ ఇక్కడ చాలా ఒక నిజంగా అది ఒక గాడ్ అనే చెప్పుకోవాలి. ఆ పర్సన్ ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో ఒక డివైన్ ఎనర్జీ ఆ పర్సన్ కూడా. ఓకే. మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు, బట్ సడన్లీ దే ఎక్స్పైర్డ్. సో ఇప్పుడు ఆ పర్సన్ ఎనర్జీ మీ చుట్టూ తిరుగుతుంది. మీరు చాలా సాడ్నెస్లో ఉంటున్నారు, ఒక్కొక్కసారి టీయర్స్లో కనబడుతున్నారు ఆ పర్సన్కి. ఓకే. సో ఆ పర్సన్ ఇక్కడ మీ ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా వస్తే వాళ్ళని దూరం చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మళ్ళీ మీ ఇద్దరిని కనెక్ట్ చేయాలి, మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి అని దట్ డివైన్ సోల్ అనేది మీకు ఒక బ్లెస్సింగ్ అన్నమాట. ఆ డివైన్ ఎనర్జీ మీకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ మీ ఇద్దరిని రీయూనియన్ చేయడానికి. అండ్ మీది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా చేంజ్ అవ్వాలి, ఇద్దరూ కలిసే ఉండాలి అని ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళ సోల్ డివైన్ని ప్రే చేస్తుంది. ఓకే. ఆ ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఒక డివైన్ ఎనర్జీయే. ఓకే. ఇది ఎవరో సడన్ డెత్ జరిగింది ఇక్కడ మీ సైడ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్
ఫీచర్ ఇది, టాపిక్ ఇది. ఒక అసలు ఇది అందరి లైఫ్లో జరగదు. ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా జనరల్గా మీ యాన్సిస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు హ్యాపీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, అది కామన్. కానీ ఇది ఎవరో పర్సన్, మీ ఫ్యామిలీ మెంబర్ కూడా కాదు, సమ్ అదర్ పర్సన్. ఆ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు. ఓకే, మీతో మేబీ ఒక అఫైర్ ఏదైనా ఉండొచ్చు, లేదా ఆ పర్సన్తో కూడా మీకు ఏదైనా బాండింగ్ ఉండుండొచ్చు. బట్ సడన్లీ ఆ బాండింగ్ డీపెనింగ్ అవుతుండగా ఆ పర్సన్ ఎక్స్పైర్ అయిపోయారు. సో ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఇలా సాడ్నెస్లో చూడలేక మీకు హెల్ప్ చేయడానికి మళ్ళీ ఆ ఎనర్జీ మీ చుట్టూ తిరుగుతుంది. సో మీ ఇద్దరిది ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్ అండ్ మీది ఒక డివైన్ కనెక్షన్ అన్న విషయం కూడా ఆ పర్సన్కి తెలుసు. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని కనెక్ట్ చేయాలి అండ్ మీ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉండాలి అని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఆ ఎక్స్పైర్ అయిన పర్సన్ ఎవరో. ఓకే, ఇక్కడ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. జనరల్గా ఈ రీడింగ్ చాలా డిఫరెంట్గా ఉంది అదర్ రీడింగ్స్తో కంపేర్ చేసి చూస్తే. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం. మీ పర్సన్ అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారనంటే, ఈ పర్సన్కి మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం బాగా అలవాటు అనుకుంటా, మేబీ ఫ్రమ్ ద బిగినింగ్. అది సైలెంట్ ట్రీట్మెంట్ కాదు, అదేంటంటే ప్రతి మెసేజ్ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నట్టుగా కూడా పెడుతూ ఉంటారు. అంటే మీరు ఇంకా ఆ టెస్టింగ్ అంటే ఇంకేమీ ఉండదు, నెగిటివ్ వే ఏం కాదు, పాజిటివ్ వేలోనే ఇస్తారు, అడుగుతారు. అది ఎలా అంటే మీరు ఇంకా మీ పర్సన్ కావాలనుకుంటున్నారా, ముందు ఎలా మీ పర్సన్ని మీరు ఇష్టపడేవారో అంత లవ్ అనేది ఇంకా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మీ పర్సన్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆ సైలెంట్ ఎనర్జీలోంచి ఇప్పుడు ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తారు ఇక ముందు మీ పర్సన్. ఇన్ దిస్ నవంబర్ ఫస్ట్ 2 వీక్స్లో ఒక న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎర్త్ ఏంజల్లా చూడటమే కాదు, ఈ పర్సన్ కూడా మిమ్మల్ని ఒక డివైన్ కనెక్షన్లా, ఒక డివైన్ ఎనర్జీ, మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్ ఎనర్జీలా చూడటం స్టార్ట్ చేశారు. ఓకే, ఎందుకంటే మీ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. మీ పర్సన్ని మీరు ఎప్పుడు ఒక మాట అనలేదు అండ్ మీ పర్సన్కి ఎప్పుడు మీరు దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేయలేదు. బట్ ఎప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయలేదో అప్పుడు మీరు మీ పర్సన్కి డిస్టెన్స్ మెయింటైన్ చేశారు మీ పర్సన్ దగ్గర. కానీ ఇప్పుడు మీరే కనెక్ట్ అవ్వాలి అని చూస్తున్నారు. కానీ అక్కడ మీ పర్సన్ మిస్ అవుతున్నా కూడా మిమ్మల్ని ఎప్పుడు బ్లాక్ చేయడం కానీ, మీతో మాట్లాడకుండా ఉండడం కానీ చెయ్యలేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు అక్కడ. కానీ అక్కడ మీ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు అండ్ మీతో మాట్లాడకుండా కూడా ఉండిపోయారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే ఈ సిచ్యువేషన్కి, మీ పర్సన్ మీకు చాలా ట్రై చేశారు ఏదో చెప్పడానికి, కానీ మీరే మీ పర్సన్ అర్థం చేసుకోలేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, బట్ ఎనీహౌ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అండ్ ఈ రిలేషన్ అనేది వర్కౌట్ అవుతుంది ఇక్కడ, నో డౌట్. ఎందుకంటే ఇక్కడ చాలామంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్కి. బట్ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో కూడా ఈ రిలేషన్షిప్ని సాబటేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్ విత్ దట్ పర్సన్. అది ఎవరో చెప్పలేను ఇక్కడ, కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ మీ సైడ్ నుంచి మీ రిలేషన్ని సాబటేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి ఎవరు మీ రిలేషన్ని సాబటేజ్ చేయడానికి ట్రై చేయట్లేదు, ఎందుకంటే ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు మీ రిలేషన్షిప్ కోసం, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేషన్ కోసం తెలియదు. ఓకే, సో మీరు ఎవరితో అయితే కేర్ఫుల్గా ఉండాలో వాళ్ళతో కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు మీకోసం.